హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ అయితే వెయిట్ చేస్తున్నారో రిజల్ట్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ పేపర్ కరెక్షన్ అనేది కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. 10th క్లాస్ రిలేటెడ్ అప్డేట్స్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ పాలిసెట్కి సంబంధించి ఎవరైనా క్యాండిడేట్స్ కానీ అప్లై చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏపీ ఎస్ఎస్సి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే మనకి ఏప్రిల్ 1వ తారీఖుతో కంప్లీట్ అయ్యాయో రిజల్ట్స్కి సంబంధించి మనకి లేటెస్ట్ పేపర్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. అయితే ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మన స్క్రీన్ మీద చూసుకోవచ్చు, 10వ తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం ప్రారంభం. అంటే మనకి కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. 10th క్లాస్ యొక్క ఏవైతే మీరు ఎగ్జామ్స్ అయితే రాశారో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏప్రిల్ 1వ తేదీతో ముగిశాయి. ఇక జవాబు పత్రాలు మూల్యాంకనం గురువారం నుంచి ప్రారంభమైంది. ఇక్కడ మనం గమనించినట్టయితే రాష్ట్రంలో 26 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈ ప్రక్రియ ఏప్రిల్ 9వ తారీఖుతో అంటే మనకి 9th కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ యొక్క ఏపీ ఎస్ఎస్సి 10th క్లాస్ ఏవైతే మీరు రాసిన ఎగ్జామ్ బుక్లెట్స్ ఏవైతే ఆన్సర్ షీట్స్ ఉంటాయో మనకి ఏప్రిల్ 9కే కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. టోటల్గా అన్ని పేపర్స్ అనేవి కూడా ఆ తర్వాత ఆన్లైన్లో మార్కులను అయితే పొందుపరుస్తారు. అంటే మనకి కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 డేస్ అయితే మనకి కంప్యూటర్లో అయితే మనకి ఈ టోటల్గా రిజల్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. అన్నీ కుదిరితే ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ కుదిరితే ఈ నెల ఆఖరికే ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. సో మనకి మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్కే రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. సో ఇంకా మనకి ఫిక్స్ అయితే చేయలేదు, అంటే అన్నీ ఓకే, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఈ మంత్ ఎండింగే మనకి ఈ యొక్క ఎస్ఎస్సి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడానికి రెడీగా అవుతున్నారు. ఇంకా మూల్యాంకనం కోసం మనకి ఏవైతే ఇక్కడ పరిశీలిస్తున్నారో మార్కులు ఏమైనా తేడాలు వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు జరిమానా విధిస్తున్నారు. అయితే మనకి కేంద్రంలో సెల్ ఫోన్ మొబైల్స్ కానీ ఎలాంటివి కూడా మనకి లోపలికైతే అలౌ చేయరని చెప్తున్నారు. అలాగే మనకి ఇంటర్ ఫలితాలు ఇస్తున్న విధంగా 10వ తరగతి ఫలితాలు కూడా వాట్సాప్ నుంచి ఇవ్వాలని అధికారులు చెప్తున్నారు. అయితే మనకి ఇంటర్ రిజల్ట్స్ అని కూడా మనకి వాట్సాప్లో అయితే రిజల్ట్స్ ఇస్తామని గతంలో వీళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. 10th క్లాస్ యొక్క రిజల్ట్స్ కూడా మనకి వాట్సాప్లో ఇవ్వాలనేది కూడా వీళ్ళు కూడా రెడీ అవునట్టు మనకు చెప్తున్నారు అనమాట. సో టోటల్గా ఇక్కడ మనకి ఏపీ ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్స్ అయితే ఈ మంత్ ఎండింగ్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకో న్యూస్ పేపర్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూసుకోవచ్చు 10 మూల్యాంకనం కేంద్రంలో వసతులు. సో టోటల్గా మనకి ఇక్కడ మనకి టోటల్ ఇక్కడ వసతులు వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, ఈ నెల 9వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. అండ్ చీఫ్ ఎగ్జామినర్స్ ఎవరో 92 మంది ఉన్నారు. అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్ 552 మంది. అండ్ ప్రత్యేక సహాయకులు 154 మంది నిర్వహిస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, సబ్జెక్టుల వారీగా 172,219 సమాధాన పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. అయితే రోజుకి ఎన్ని పేపర్లు కరెక్షన్ చేస్తున్నారంటే విధులుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, రోజుకి 40 పత్రాలు మూల్యాంకనం చేస్తున్నట్టు ఏర్పాట్లు ఇక్కడ మనం చేశామని చెప్తున్నారు. అంటే ఎవరైతే బుక్లెట్ ఏవైతే ఇక్కడ స్టాఫ్ అయితే ఉంటారో కరెక్షన్ వాళ్ళైతే ఒక స్టాఫ్ అయితే మనకి 40 ఆన్సర్ స్క్రిప్ట్స్ అయితే వీళ్ళు కరెక్షన్ చేస్తున్నట్టు క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో రిజల్ట్స్ అయితే మనకి తొందరలో మనకి ఈ మంత్ ఎండింగ్లో వస్తాయి కాబట్టి సో వీళ్ళు చెప్పిన అన్ని కూడా కరెక్షన్ ఇన్ టైంలో కానీ అయిపోతే మనకి ఈ మంత్ ఎండింగ్లోనే రిజల్ట్స్ అయితే అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఒకవేళ డిలే అయితే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో మీ రిజల్ట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇవి మనకి 10th క్లాస్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.